నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. మనకి కొత్త సంవత్సరం రాబోతుంది. అంటే 2026 సంవత్సరం. అయితే 12 రాశుల వారికి సంబంధించి అసలు ఈ సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు అనుకున్న పనులంటూ జరుగుతాయా? ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువుగారు ఉన్నారు. మరి గురుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు ఇప్పుడు 2026 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందండి? శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. వృశ్చిక రాశి వారికి ఈ 2026 సంవత్సరం అంతా కూడా జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ గ్రహాల వాళ్లకు. హ్మ్. ఇక్కడ వీళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ వీళ్ళ కోరికలు నెరవేర్చుకోవటములో కానీ కొంచెం జాగ్రత్త వహించి అడుగులు వేస్తే వీళ్ళకు మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకు తొందరపాటుతనం, నాకు హ్మ్. అన్నీ తొందరగా జరిగిపోవాలి, నాకు అలా ఉండాలి, ఇలా ఉండాలి, నేను ఇట్లా ఉండాలి, మనము గొప్పగా ఉండాలి అనేటువంటి కోరికలు ఉండడంలో తప్పులేదు. హ్మ్. దానికి తదనుగుణంగా ఏదో చేసుకోవాలి, చెందాలి అనేటువంటి ప్రయత్నాలతో తొందరగా వస్తే నేను తొందరగా ఎదుగుతాను అనేటువంటి తొందరపాటుతనం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచన ఉండాలి. చేసి మాట్లాడితే వీళ్ళకు మేలు జరుగుతుంది. దగ్గరి వరకు వచ్చినటువంటివి కొన్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉన్నది. హ్మ్. ప్రతిదీ కూడా మనకు ఒక 4, 5 రావాల్సి ఉంటే ఒకటి వస్తుంది, 3, 4 రావు. ఆ ఒకటితో ఎన్నాళ్ళు మనం చేస్తాము అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా చేసుకోవచ్చును, కానీ పై అధికారులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి హ్మ్. మాట్లాడేటప్పుడు. అలాగే వీళ్ళు ప్రయత్నం చేసేటువంటి పని ఏదైనా ఒకటికి 2 సార్లు ఆలోచన చేసి మేమిది చేస్తే బాగుంటుందా, బాగుండదా, ఏమిటి అని 1, 2 సార్లు ఆలోచన చేసి చేస్తే వీళ్ళకు అనుకూలం. ఎవరినైనా అడిగి చేసుకోవటం అనేది అవసరం. అంతేకాకుండా ఇంట్లో వాళ్ళ యొక్క బంధువుల యొక్క సహకారము, ఒక రకంగా చేసుకున్నటువంటి భార్యాభర్తలలో భర్త అయితే భార్య, భార్య అయితే భర్త చేసుకున్నటువంటి జీవిత భాగస్వామితో కూడా చిన్నపాటి ఏవో సమస్యల్లాంటివి ఉండవచ్చును. బంధువులతోనూ సమస్యలే. హ్మ్. ఏమిటి నేను చేసిన పాపము, నేనేమి నేరం చేశాను, నాకెందుకు ఇట్లా జరుగుతుంది అని ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లోకి వీళ్ళు వెళ్ళవచ్చు. సొంత ఇల్లు కట్టుకొని లేదా ఇల్లు తీసుకొని ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు, ఆ ఇంట్లోకి చేరాము గురువుగారు, కానీ ఈ ఇంట్లో సక్రమంగా లేదు, కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఏం చేయాలనో ఏమో, మేము అప్పుడు అలా అనుకోలేదు, తక్కువకు వచ్చింది కదా అనే భావనతో తీసుకున్నాము, ఇబ్బందులు వస్తున్నాయి అని అనుకునేటువంటి వాళ్ళు కానీ, లేదా ఒక లోను వచ్చేది ఉంది మాకు అని అనుకునేటువంటి వాళ్లకు లోను ఉన్నట్టుండి చివరి నిమిషంలో ఆలస్యమే శాంక్షన్ కాకపోవడం కానీ, హ్మ్. రుణాలు ఇవి చేసి ఉంటారు. వాళ్ళ యొక్క ఒత్తిడి పెంచుకోవటంలో, ఒత్తిడి ఎక్కువ కావటంలో కానీ, ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి ఉన్నది ఈ సంవత్సరం. అయితే ఈ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అసలు ఏ విధంగా ఉండొచ్చండి? వివాహ ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రయత్నాలు చేసుకోవచ్చు, ఏం తప్పు లేదు. హ్మ్. జరుగుతాయి వివాహాలు జరుగుతాయి, ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే వివాహం జరిగినప్పుడు చిన్న గొడవ లాంటిది కానీ, లేదా అయిన తర్వాత చిన్న గొడవ లాంటిది కానీ జరగవచ్చు. హ్మ్. జాగ్రత్తలు పడాలి. జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. అవును. కనుక ఈ చిన్న వాటికి ఏదో వస్తుందన్నమాట సమస్య. ఆ సమస్యల్లోనే ఇబ్బందులు జరుగుతాయి. అవే అనుకోకుండా జాగ్రత్త వహిస్తే వీళ్ళు అడుగు ముందుకేయడానికి మేలవుతుంది. విదేశాలకు వెళ్ళాలి, ఫ్లైట్లలో వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, వాహనాల్లో వెళ్ళేటువంటి వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకొని అవసరాన్ని బట్టి వెళితే బాగుంటుంది. హ్మ్. ఎక్కువ అంటే వాళ్ళ జాతకము ఒపీనియన్ చూసుకునేసి ఎట్లా వెళితే బాగుంటుందా లేదా, ఏ లగ్నంలో పుట్టారు
అందరికీ ఒకటే ఉండదు కదా. ఉండదు కాబట్టి. ఎవరికి ఏమిటి అనేది ఒక్కసారి చూసుకుంటే మంచిది వీళ్ళు. అలా వీళ్ళ యొక్క ఇది వివాహము అనేటువంటిది వ్యవస్థ జరుగుతూ ఉన్నప్పుడు కూడా దగ్గరి వరకు వచ్చి ఏదైనా చిన్న ఇబ్బంది కలగటము కానీ లేదా ఒక మాట పట్టింపుకు వద్దనుకోవటము కానీ జరగవచ్చు. హ్మ్. కనుక జాగ్రత్తలు వహించాలి. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు మామూలుగా వ్యాపారాలు జరుగుతాయి. ఎక్కువ లాభాలు రావాలి చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ఇబ్బందులే. ఎక్కువ లాభాల కోసం ఏమి చేసినా అది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది తప్ప ఉపయోగం లేదు. కనుక వస్తున్నదేదో జాగ్రత్త పడదాము ఈ ఈ సంవత్సరం ఎందుకు అనే ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. పక్కింటి వాళ్ళతోనూ ఎదురింటి వాళ్ళతోనూ ఆఫీసర్లతోనూ పై అధికారులతోనూ కొంచెము జాగ్రత్తలు వహించి ముందుకు వెళితే వీళ్లకు యోగమైనటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతారు. మౌనేన కలహము నాస్తి అన్నట్టుగా ఎక్కువ శాతము మౌనముగా ఉండి ఏదైనా స్మరణ దైవస్మరణ లాంటిది కానీ ఇలాంటివేవో చేసుకుంటూ గడపాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఈ సంవత్సరము ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఉంటుంది. అయితే ఈ రాశి వారికి సంబంధించండి ఏ దేవుడి ఆరాధన చేస్తే మంచిదంటారు? ఈ రాశి వాళ్లకు మేలు కలగాలి అని అనుకునేటువంటి వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తే మేలు జరుగుతుంది. చాలా చక్కగా తెలిసే గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు.